తెలుగు రాష్ట్రాల్లో హమాలీలందరూ కూడా పశ్చిమ బెంగాల్ నుంచి బీహార్ నుంచే రావాలి. కరెక్ట్గా మన హార్వెస్టింగ్ సీజన్లోనే వాళ్ళందరూ రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. మన దగ్గర ఉన్నటువంటి లేబర్ ఆ పని చేయకపోవటం మూలన లోడింగ్ అన్లోడింగ్ కూడా సమస్య వచ్చింది. అదే కాకుండా కేంద్రం వేర్ హౌసింగ్ ద్వారా గోడౌన్స్ యొక్క పరిమాణం పెంచకుండా, సంఖ్య పెంచకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వాల మీదనే భారం మోపటం మూలన మనకున్నటువంటి వేర్ హౌసింగ్ కానీ, మార్కెటింగ్ కానీ, మన గోడౌన్ సప్లై సరిపోక పాత ధాన్యం, పాత మొక్కజొన్నలే ఇంకా గోడౌన్లో ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన కొత్త పంటను మళ్ళీ పెట్టుకోవాలనంటే మనం పక్క రాష్ట్రాల్లో ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా సరే 2-3 రోజులు ఆలస్యమైనా వీటన్ని సమస్యల్ని పరిష్కారం చేసుకుంటూనే కేంద్రం డీజిల్ ఇవ్వకపోయినా, లేదు ఎన్నికల వల్ల హమాలీలు రాకపోయినా, అనేక సమస్యలు ఎదురొడ్డి అకాల వర్షాలు కురిసినప్పటికీ కూడా తడిసిన ధాన్యంతో పాటు అన్ని పంటల్ని కొనుగోలు చేసి ఈసారి తెలంగాణ రైతాంగాన్ని కాపాడుకోగలిగాం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇటువంటి పరిస్థితుల్ని మీరు బేరీ చేసుకొని పంట మార్పిడి విధానానికి ముందే ఆలోచన చేయాలి. మనకి బోర్లో నీళ్లు పడంగానే వరేస్తున్నాం, కానీ ఆ పంట ఇన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా క్రాప్ డైవర్సిఫికేషన్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. మన జిల్లా మాదిరిగానే అన్ని జిల్లాలను కూడా హార్టికల్చర్కి వెళ్ళమని చెప్తున్నాం, కూరగాయలకి వెళ్ళమని చెప్తున్నాం. మనకి డిమాండ్ ఉన్న పంటలు, ఇంపోర్ట్ చేసుకునే పంటల్ని మనం ప్రమోట్ చేయాలని. ఇప్పుడు పప్పు ధాన్యాలు మనకి దిగుమతి చేసుకుంటున్నాం, పప్పు ధాన్యాలను ఎంటర్టైన్ చేయాలని. అదేవిధంగా నూనె గింజలు మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, దానికి ఇన్సెంటివ్ అన్న ఇచ్చే అవకాశం చూసి ఆలోచించి ఆ రైతులను ప్రోత్సహించాలని. కూరగాయలు కూడా బయట రాష్ట్రాల నుంచి తీసుకుంటున్నాం, కాబట్టి కూరగాయలకు సంబంధించినటువంటి ఏరియాను కూడా గణనీయంగా పెంచాలని. ఈ రకంగా పంట మార్పిడి మీద తొలకరిలోనే ఒక రకమైనటువంటి కంటింజెంట్ ప్లాన్ వ్యవసాయ అధికారులు రైతాంగానికి తెలియజేయాలని చెప్పి ఈరోజు తొలకరికి ముందుగా ఈ జిల్లా సమావేశాన్ని జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పెట్టుకున్నాం. నిన్ననే ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా అన్ని జిల్లా కలెక్టర్లకి ఈ యొక్క ఆదేశాలు ఇవ్వటం జరిగింది.